మెదక్ జిల్లాని అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా మెదక్ నియోజకవర్గంలో జనజీవనం అంతా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రస్తుతం ఉన్నటువంటి వాగు ఏదైతే ఉందో ఇది పసుపులేరు వాగు. ఎగువ నుంచి భారీగా వర్షం వస్తుండడంతో మాత్రం మనం చూసుకోవచ్చు. దాదాపు కిలోమీటర్ మేర పొడవునా మాత్రం ఈ పసుపులేరు వాగంతా కూడా ఉధృతంగా మహోగ్ర రూపం దాల్చి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు కొన్ని వేల క్యూసెక్ల వరద నీటిని అయితే దిగువన ఉన్నటువంటి పాపన్నపేట ఈ ఏడుపాయల ఆలయం ఏదైతే ఉందో దాని దిగువ నుంచి అయితే ఈ వరద నీరంతా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మాత్రం మెదక్ జిల్లాలో ప్రధానంగా మెదక్ నియోజకవర్గంలోనే అతి భారీ వర్షాలు కురిశాయి. కుంభవృష్టి నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం తెల్లవారుజాము వరకు మెదక్ జిల్లా టేక్మాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈరోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకే కేవలం హవేలీ గన్పూర్ మండలంలో 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటికే మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పూర్తిగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలు, చిన్న చిన్న కుంటలు కూడా పొంగిపొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో ఈ వర్షాలలో వచ్చినటువంటి వరదలతో ఇప్పటికే 12 మంది చిక్కుకున్నారు. ఆ 12 మందిలో 2 గల్లంతు కాగా దాదాపు 10 మంది ఇంకా వారు సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం, అదేవిధంగా హవేలీ గన్పూర్ మండలము రాజీపేట తండా వద్ద ఆటోలో వెళ్తున్నటువంటి వారిలో 2 ఆటోలో కొట్టుకోపోగా మరో 6 ఆ వరదను చూడడానికి వచ్చిన వారు కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో దాంట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రాజీపేట వద్ద కూడా కారులో ఎర్టిగా కారులో 4 వ్యక్తులు వచ్చారు. వారు ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తులు వరద ఎక్కువగా ఉంది రావద్దని వారిస్తున్నా వారు వినకుండా ఆ వాగులో వెళ్ళడంతో మాత్రం కారుతో సహా వారు వాగులో కొట్టుకుపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు డిఆర్ఎఫ్ టీంకి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే వారిని కూడా కాపాడే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక మెదక్ జిల్లాలో నిన్న కురుస్తున్నటువంటి వర్షాలతో మాత్రం మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలోని దూబ్సింగ్ తండా అంతా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. వారంతా ఇండ్లు నీట మునగడంతో మాత్రం 2 అంతస్తుల బిల్డింగ్ తండాలో పెద్ద 2 అంతస్తుల బిల్డింగ్ ఉండడంతో ఆ బిల్డింగ్ ఎక్కి కూడా తమని కాపాడాలంటూ కూడా హాహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దూబ్సింగ్ తండాలోనే ఓ వ్యక్తి కొట్టుకుపోవడంతో ఆ దూబ్సింగ్ తండాకు చెందినటువంటి యువకులు ప్రాణాలకు తెగించి పెద్ద సాహసమే చేశారు. దాదాపు భుజాల పైనుంచి వెళ్తున్నటువంటి వరద నీటిలో ఆ వ్యక్తిని కాపాడి యువకులైతే బేష్ అనిపించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీంతో వారికి పై మాత్రం సర్వత్రా ప్రశంసల జల్లైతే కురిపిస్తూ ఉంది. మరోవైపు ఈ వరదలో చిక్కుకున్నటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో వారిని రక్షించడానికి హెలికాప్టర్ కావాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సిఎస్ రామకృష్ణరావుతో మాట్లాడడం జరిగింది. కానీ వాతావరణం అనుకూలించకపోవడం, ఇంకా భారీ వర్షాలు కురుస్తుండడంతో మాత్రం ఒకవేళ సహాయక చర్యలకు హెలికాప్టర్ వస్తే సహాయక చర్యలకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. దీనివల్ల వాతావరణం అనుకూలిస్తే కనుక ఖచ్చితంగా హెలికాప్టర్ను పంపిస్తామని చెప్పి సిఎస్ రామకృష్ణరావు మైనంపల్లికి ఫోన్లో చెప్పారు. అయితే దీంతో డిఆర్ఎఫ్ టీము, కామారెడ్డి జిల్లా చెందినటువంటి డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ టీము, ఎన్డీఆర్ఎఫ్ టీము కాసేపటి క్రితమే అక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే సహాయక చర్యలను అయితే నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. ఈ కురిసినటువంటి కుంభవృష్టితో మాత్రం పూర్తిగా జనజీవనం స్తంభించిపోగా భారీగా మాత్రం ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. మరోవైపు చాలా వరకు కూడా మెదక్ నుంచి సిద్దిపేట వైపు వెళ్ళే రోడ్డు తెగిపోయింది. మెదక్ నుంచి కామారెడ్డి వైపు వెళ్ళే రోడ్డు కావచ్చు, మెదక్ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్ళే రోడ్డు కావచ్చు, రోడ్లంతా కూడా ఎక్కడికక్కడ తెగిపోయి పూర్తిగా జనజీవనము స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు మెదక్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.